మాజీ మంత్రి హరీష్ రావు మాటలు పూర్తి అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవని, కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టారని మండిపడ్డారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నల్గొండలో 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదాన్ని అందరికీ చూడడానికి అనుమతిస్తున్నామని, ఎవరిని అడ్డుకోవడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న తమకు ఎలాంటి అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కలవడానికి ఏం భయ? నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని, 7 సార్లు ఎమ్మెల్యేను. లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా, నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. అరే ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? అది ఎమ్మెల్యే మినిస్టర్ని కలవడనా? కలవన్నాడా? మరి కలుస్తా మరి తలుపు మరి. అరే నేను గంట కిందనే మీకు చెప్పిన, నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన. ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటుంది కదా, ఇంత భయం ఎందుకు? డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడని అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. 10 ఏళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆ ఇరిగేషన్ మంత్రి అయినా, నా మామైనా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి అక్కడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడరిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈ రోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశ